హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మానసాదేవి కోవిల్కి వెళ్తున్నాం. సో ఈరోజు ఎందుకు వెళ్తున్నాము అంటే మా పిల్లలకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అవడం వల్ల తల్లి దర్శనం చేసుకుంటే చాలా మంచిదనేసి నేను మా పిల్లలు తీసుకొని మా నాన్నతో కలిసి వెళ్తున్నాను అనమాట. దారిలో కొబ్బరికాయ అంటిపళ్ళు తీసుకొని వెళ్తున్నాం. మా ఊరికి ఈ కోవిల్ వచ్చేసరికి ఒక 5 కిలోమీటర్స్ అనమాట. ఈ కోవిల్ వచ్చేసరికి ఏ ఊర్లో ఉంది అంటే మా ఊరు చీపురుపల్లి కాబట్టి మా ఊరు పక్కన ఉన్న పుర్రేవల్స్కి 1 కిలోమీటర్ దూరంలోని రామలింగాపురం అనే గ్రామంలోని ఈ కోవిల్ వెలిసింది. ఈ కోవిల్ ప్రత్యేకత ఏంటి అంటే స్వయంభూ నాగశక్తి మానసాదేవి అమ్మవారి ఆలయం. సో ఈ తల్లి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈవిడికి వచ్చేసరికి మంగళవారం శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ రోజుల్లో హారతులు అలానే మంచిగా హోమాలు అలానే అమ్మవారిని స్పెషల్ పూజలు జరిపిస్తారు. ఈరోజు మంగళవారం మేము మంగళవారం వెళ్ళామన్నమాట. సో ఇక్కడ థియేటర్ సుమన్ గారు అయితే ఈ కోవిల్ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది రీసెంట్గా. సో అక్కడి నుంచో భక్తులందరూ వచ్చి ఈ కోవిల్ని అయితే విజిట్ అయితే చేస్తూ ఉంటారు. ఈ కోవిల్ వచ్చేసరికి ఏంటి అంటే రైతు కుటుంబం ఈ కోవిల్ని నడిపిస్తుందనమాట. వాళ్ళ కళలోకి వెళ్ళి అమ్మవారి కోవిల్ కట్టించమంటే వారు పేదవారు మేము కట్టగలమా అనేసి అంటే మీరు కట్టడం స్టార్ట్ చేయండి, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాను చెప్పారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా బాగా చూసుకుంటున్నారు. అలానే భక్తుల కోరికలు అయితే తీరుస్తున్నారు. కోవిల్లోకి వెళ్ళగానే ఇలాంటి కార్డ్స్ అయితే ఉంటాయి, పెన్స్ కూడా వాళ్ళే అవైలబుల్గా ఉంచుతున్నారు. 27 టైమ్స్ మనం ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలానే కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి. తీరిన తర్వాత కూడా 27 టైమ్స్ మనం ఇలానే తిరిగితే చాలా మంచిదంట. ఇక్కడ నేను కుంకుమ పూజ కోసమని ఒక ప్లేట్ తీసుకుని కుంకుమ పూజ ప్లేట్ వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో కుంకుమ పూజ చేయాలనేసి మేము అనుకున్నాం అనమాట. సో అందుకనేసి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆలయంలో కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారికి అభిషేకాలు చేసే టైం వచ్చేసరికి 6:30 to 7:30 వరకు చేస్తారనమాట. గంధంతోని పసుపుతోని అలానే కుంకుమతోని పంచదార పాలు పెరుగు ఇలా రకరకాల అభిషేకాలు అమ్మవారికి జరిపిస్తూ ఉంటారు. అమ్మవారి ప్రత్యేకత ఇంకోటి ఏంటి అంటే అమ్మవారి పసుపు ముద్ద చాలా మంచిదనమాట. అమ్మవారి పసుపు ముద్ద అక్కడ పంచుతూ ఉంటారు. ఆ ముద్ద తీసుకొచ్చి మన ఇంట్లో దేవుడి మూల పెట్టుకున్న అలానే మన చిన్నపిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ చేత మింగించితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు చాలా చల్లగా చూసి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చేస్తారనమాట. ఈ అభిషేకాలన్నీ అమ్మవారికి కంప్లీట్ చేశాక అమ్మవారిని చాలా చక్కగా అందంగా తయారు చేసి చూపిస్తారనమాట. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా గొడవలైనా అలానే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వారికైనా అలానే నాగదోషం సర్పదోషం ఇలాంటి ఎటువంటి దోషాలున్నా అమ్మవారి కోవిలికి వెళ్ళి అమ్మవారి 27 సార్లు ప్రదక్షిణ చేస్తే అమ్మవారి కళ్ళల్లోకి చూసి మనసారా ఆ కోరిక ఏదైనా మంచిది సత్యంగా ఉంటే ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారనమాట. అలానే పెళ్ళి కాని వారికి ఇంకా ఉద్యోగం లేదు వ్యాపారాలు మంచిగా అవ్వట్లేదు అనుకున్న వారు కూడా ఇక్కడికి చాలామంది వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్పబడుతుంది. అలానే 12 సంవత్సరాల పిల్లలకి మాటలు రాకపోయినా ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా మాటలు అనేవి వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలా ప్రత్యేకమైనది అమ్మవారి హారతులు అనమాట. ఇలా ఇస్తూనే ఉంటారనమాట. అమ్మవారి హారతులు చూసే వారికి చాలా మోక్షం కలుగుతుంది. అలానే అమ్మవారిని అక్కడ చూసే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత చక్కగా హారతులు ఇస్తూ ఉంటారు. హారతి టైంకి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి హాజరవుతూ ఉంటారు. అలానే ఆ హారతి ఇచ్చే టైంలో అమ్మవారి హారతిని మన కళ్ళకు కదుకుంటారు. అమ్మవారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీడేవి కావాలి అనుకుంటే అమ్మవారికి వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో ఎవరి నెంబర్లైనా యాడ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ నెంబర్స్ అయితే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తాను. అలానే అమ్మవారి ఎవ్రీడే అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అలానే ఓన్లీ ఇక్కడ కుంకుమ పూజ మనకి జరుగుతుంది. అక్కడ చెప్తున్నట్టు కుంకుమ పూజ ప్లేట్లో గాజులు అలానే పసుపు కుంకుమ పువ్వులతోని అమ్మవారి ఫోటో ఒకటి ఇచ్చారు. ఆ ఫోటో మీద వేసి మనల్ని చేయమన్నారు అనమాట. అమ్మవారి తాడు ఒకటి ఇచ్చారు పిల్లలకు కట్టమని. మగ పిల్లలకైతే కుడి చేతికి ఆడపిల్లలకైతే ఎడమ చేతికి పువ్వులు గాజులు పసుపు కుంకుమ ప్రసాదంతో అమ్మవారి ఫోటో ముందు అక్కడ మనకి పూజ చేయించారు. అలానే ఆ పసుపు కుంకుమ అమ్మవారికి అక్కడ ఇచ్చేస్తే అమ్మవారి పాదాల దగ్గర ఈ కుంకుమ పసుపు వేసేస్తారు అనమాట. ఈరోజు ఈ కుంకుమ పూజ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఈరోజు అమ్మవారి దర్శనం అయితే ఇలా జరిగింది.
ఫైనలీ దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయ్యింది. నేను అసలు అనుకోలేదు ఈరోజు ఎంత బాగా పూజ చేస్తామని. సో మా పిల్లల ఆకలి అంటే ఇక్కడ పులిహోర పట్లలు అమ్ముతున్నారనమాట. అవి తీసుకొని పిల్లలు తిన్నారు. సో అలా ఇంటికి బయలుదేరిపోయాము. చాలా చాలా బాగా పూజ జరిగింది. కోరుకున్న కోరికలు అయితే గట్టిగా కోరేసుకున్నాం. నెక్స్ట్ టైం ఆ కోరిక తీరితే ఖచ్చితంగా ఈ కోవిలికి వెళ్ళి మళ్ళీ కుంకుమ పూజ చేపిస్తాననేసి మొక్కుకున్నాను అనమాట. ఫైనలీ పూజ అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. మా పిల్లల ఆకలి అంటే ఇదిగోండి ఇలా టోపీ దోశలు పెట్టేసాం. మీరు ఎప్పుడైనా టోపీ దోశ తిన్నారా? తిన్నట్టు అయితే కామెంట్ చేసేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ప్రేమతో మీ రమ్య యూట్యూబ్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.